హాయ్ అండి, నమస్తే. మన ఫ్రంట్ యార్డ్లో ఉన్న రోజ్ ప్లాంట్కి ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈరోజు ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ ఎండ్ అయిపోయి రాలిపోతున్న పూలని డెడ్ హెడ్డింగ్ చేద్దాము. డెడ్ హెడ్డింగ్ ఎందుకంటే మనకి ఫ్లవర్ బ్లూమ్ అయిపోయాక ఈ ఫ్లవర్ రేకులు రాలిపోయి ఆ పాడ్లో సీడ్స్ని గ్రో చేయడానికి ప్లాంట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. సో మనకి ఎలాగో ఈ రోజ్ ప్లాంట్ మన కొమ్మల నుంచి ఎక్కువగా ప్రాపగేట్ చేస్తాం కాబట్టి సీడ్స్ అవసరం లేదు కాబట్టి ఈ బ్లూమ్ అయిపోయిన ఫ్లవర్స్ని కట్ చేసేయచ్చు. సో దీనివల్ల మనకి నెక్స్ట్ బ్లూమ్ అవ్వబోయే బడ్స్ అన్నీ ప్రాపర్గా హెల్తీగా బ్లూమ్ అవుతాయి. అండ్ సెకండ్ యూజ్ ఏంటి అంటే చెట్టు కూడా అందంగా కనబడుతుంది. ఇలా సగం రేకులున్న పూలతో చెట్టు అనేది కొంచెం బ్యూటీని కోల్పోతుంది కాబట్టి మనం వాటిని డెడ్ హెడ్ చేసి కొంచెం ప్రూనింగ్ కూడా చేస్తే ఈ చెట్టు అనేది నీట్గా అందంగా కనబడుతుంది. సో మనం డెడ్ హెడ్డింగ్ చేసే టైంలో ఆ చుట్టుపక్కల మొగ్గలు లేకపోయినా లేకపోతే కొత్తగా పూసిన పూలు లేకుండా చూసుకుని కొంచెం కొమ్మ చివరి వరకు కట్ చేస్తే ప్రూనింగ్ కూడా చేసినట్టు ఉంటుంది. ప్రూనింగ్ చేయడం వల్ల తెలుసు కదా, కొత్త చిగురు వచ్చేసి అండ్ ఎక్కువ మొగ్గలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు ఎండిపోయిన పూలని ఒక రోజ్ ప్లాంట్కే కాదు ఏ ప్లాంట్కైనా కానీ ఎండిపోయిన పూలని కట్ చేసేస్తూ ఉంటే చెట్టు అనేది అందంగా కనపడుతుంది అండ్ హెల్తీగా గ్రో అవుతుంది. సో నేను ఈ డెడ్ హెడ్డింగ్ చేస్తున్న ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితం చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయి కదా, వీటి బ్లూమ్ అనేది ఎలా ఉందో. సో ఇదండి ఆల్మోస్ట్ డెడ్ హెడ్డింగ్ చేసిన 10 రోజుల తర్వాత బ్లూమ్ అనేది ఎంత నీట్గా హెల్తీగా ఉంది అంటే చెట్టుకి ఒక బొకే పెట్టినట్టు ఉంది కదా. ఇలా ఇంటి బయట చెట్టునే కాకుండా మనం కోసిన పూల రేకుల్ని ఉర్లీలో వేసుకుని ఐలాండ్ పైన కానీ టేబుల్ పైన కానీ టీపై పైన కానీ డెకరేట్ చేసుకుంటే ఇంటి లోపల కూడా అందంగా ఉంటుంది. సో మీరు కూడా ఈరోజే మీకు మీ చెట్టుకున్న ఎండిపోయిన పూలని డెడ్ హెడ్డింగ్ చేయండి. ఒక రోజ్ ప్లాంట్సే కాదు ఏ ప్లాంట్స్కైనా ఇది వర్తిస్తుంది.